ఇండియా ఇస్తుంది. ఆ టార్గెట్ ఖచ్చితంగా మేము అచీవ్ అవ్వాలి. ఎందుకంటే దేర్ ఆర్ సైంటిఫిక్ స్టడీస్ విచ్ సేస్ ఈ కనీసం ఇది పాజిటివ్ ఉండాలి. సో గతంలో ఇది 36% ఉండేది, అంటే డిటెక్షన్ ఇట్ వాజ్ లెస్. దాంట్లో లోపాలు మనలోనే ఉన్నాయి మ్యామ్. మా వాళ్ళు సరిగా వెళ్ళలేదు, ఎవరికి 4-5 లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి సరిగా చూడడం లేదు. సో ఇప్పుడు ఈ మెషిన్ బట్టి నా special focus we are giving on leprosy, tuberculosis, HIV, mother child tracking we are giving. अभी महीना पहले आई है, अभी आ जाता सर. नेक्स्ट 2-3 महीने में वी कैन गो हेड सर. फोकस कुदिगा इप्पुडु मैं अभी हम ज्यादा इन चीजों पे फोकस डाल रहे हैं पिछले 4-5 महीने से. सेंट्रल गवर्नमेंट ఇస్తదండి హెచ్ఐవి, మనం ఇచ్చే పెన్షన్ ఆసరా పెన్షన్స్ నుంచి మనకు వస్తూ ఉంటాయి మేడం. ఆసరా పెన్షన్స్ నుంచి వస్తాయి. సో ఆ విధంగా బస్ పాస్ ఆసరా పెన్షన్స్ మనం ఇస్తూ ఉంటాం మేడం. సో ఆ విధంగా మేడం బస్ పాసెస్ ఈ మధ్యకాలంలో సెప్టెంబర్ ఇక్కడ నుంచి తర్వాత మాత్రం ప్రతి ఒక్క ఇష్యూలో మనం టేకప్ చేసిన దాంతో ఎక్కువ మందికి మనము సహాయం చేయడం జరుగుతూ ఉంది మేడం. అందుకే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే హెచ్ఐవి ఆర్ఫన్స్ మీరే ఇనాగరేట్ చేశారు మ్యామ్. వాళ్ళ కోసం కూడా అక్కడ అందరూ ఆ పిల్లలు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారు కాబట్టి ప్రత్యేకమైన అక్కడ ఏఎన్ఎం కూడా వేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ నౌ వీఆర్ టేకింగ్ ఏ సర్వే. ఎక్కడ హెచ్ఐవి తల్లిదండ్రి చనిపోయారు, ఆ పిల్లలు ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి, అదే దట్ ఎక్సర్సైజ్ ఇస్ గోయింగ్ ఆన్. yes స్కీమ్స్ పంపడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, కానీ ఆ 29లో ఇది ఒకటే సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా. సో నౌ పర్మనెంట్ ఫండింగ్ ఇస్ దేర్. యువర్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్. 10 ఫస్ట్ 2-3 ఫస్ట్ పొజిషన్లే మీది ఉంది అని చెప్పడం జరిగింది మేడం నాకు ఈ మధ్యలో. ఆ విధంగా మనం దాదాపు 94% మనం ఇమ్యునైజేషన్ ఇంప్రూవ్మెంట్లో మనం అచీవ్ చేయగలిగినాం మేడం. అదే కాకుండా రొటీన్ ఇమ్యునైజేషన్లో కూడా యాక్చువల్ ఇంతకుముందు డిఎల్హెచ్ఎస్ సర్వే అని జరిగింది మేడం, హౌస్ హోల్డ్ సర్వే అని జరిగింది. అప్పుడు దెన్ మనకు చెప్పిన ప్రకారం ఏంటంటే 49% ఉన్నామని చెప్పడం జరిగింది. కానీ వచ్చిన 3 monthsలో వీ విల్ బి స్క్రీనింగ్. ఎలాగైనా స్క్రీనింగ్ ఉంటాయి మ్యామ్, బట్ మన స్కూల్ పిల్లలలో అంగన్వాడీ సెంటర్ నుంచి మన హై స్కూల్ దాకా ఇలాంటి ఒక్క పిల్లలు కూడా ఉండకూడదు అని ఫస్ట్ మేము చేస్తున్నాం. సిమిలర్లీ మ్యామ్ ఆయన చెప్పినట్టు ఆడిటరీ స్పీచ్ డిఫెక్ట్స్ ఏదైనా మైల్ స్టోన్ డిలేట్కి కూడా స్పెషలీ రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. దెన్ దెర్ ఈస్ అ సెంట్రల్ సెంటర్ విచ్ వీ విల్ బి ఓపెనింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. సో ఎక్కడైనా చాలా సివియర్లీ డిజీజ్ ఉంటే ఆ రీహాబిలిటేషన్గా ఇక్కడ మేము పెట్టడం జరుగుతాం. అనిపించింది మనం సర్వే చేస్తే కనుక కొత్త కేసులు వచ్చే అవకాశం ఉంది అని మేడం. ఆ విధంగా మేము సర్వే చేస్తే దాదాపు ఈరోజు 144 న్యూ కేసెస్ లెప్రసీ కేసెస్ ఓన్లీ విత్ ఇన్ 5 మండల్స్ మేడం వచ్చాయి. ఇంకా మిగతా మండల్స్లో అంటే ఒక శాంపుల్గా బోధన్ ఏరియాలో కూడా సర్వే చేస్తే బోధన్లో కేసు దొరకలే మేడం. కానీ ఎస్పెషల్లీ ఈ 5 మండల్స్ నిజాం సాగర్ ఏరియా లోపల 5 మండల్స్ అయితే 144 కేసెస్ దొరికాయి మేడం. స్టేజ్లో ఏమి లేవు. ఈ ఫోటోలు కూడా నిజాం సాగర్ ఏరియానే మేడం, మీకు ఉన్నటువంటి కనిపిస్తున్న ఏరియా వచ్చింది మేడం. ఫండ్ వస్తేనే చేయగలిగాం మేడం. అది ఎంత మనీ వచ్చింది మరి? ఫండ్ సెపరేట్ అమౌంట్ లేదు మేడం. స్క్రీన్డ్ బై ది ట్రైన్డ్ టీచర్స్ 1,24,000 అన్నారు సార్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామిన్డ్ బై ది ఆప్థాల్మాలజిక్ ఆఫీసర్ 6,004 అన్నారు కదా. ఎస్ సార్. ఈ స్టూడెంట్స్కి మీరు డిస్ట్రిబ్యూటెడ్ స్టూడెంట్స్ 4,560 దగ్గరనేమో వాళ్ళు పౌష్టికాహారము కళ్ళ చూపుకు ఏ అన్నం తింటే ఏ కూరగాయలు తింటే బాగుంటుంది అనేది చదువుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు పాటిస్తున్నారు. ఇలిటరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దగ్గర వాళ్ళకు ఏం తినాలనేది తెలియదు. ఇది కొద్దిగా దీన్ని మనం మోడరేట్ చేసి పబ్లిసిటీ ఏ కూరగాయలు తింటే దానికి విటమిన్ ఏం కావాలి అనేది ఒకసారి పబ్లిసిటీ బాగా చేపియాలి దీన్ని. తప్పకుండా సార్. కళ్ళు చెడిపోయినాక కళ్ళు వచ్చిన తర్వాత అద్దాలు ఇవ్వడం దాని మందులు ఇవ్వడం వేరు. రాకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయాలి. దాని టీచర్స్ కు స్కూల్ స్థాయిలోనే దీన్ని ఎక్కువ పెద్ద మొత్తాలు ప్రచారం చేయించాలి. అంటే మినిస్టర్ గారు ఒక రిక్వెస్ట్, మొన్న కేసీఆర్ గారు కూడా సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, మనమే ప్రచారంలో ముందుండాలి హెల్త్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. పబ్లిసిటీ ఎవ్రీ ఇయర్ వీ కెన్ బి మోర్ స్పెసిఫిక్. ఎట్లా చేద్దాము, గ్రామాలకు ఎట్లా పోదాం, మండలాలకు ఎట్లా పోదాం. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఎండాకాలం కాగానే ఏదో ఒక డిసీజ్ స్టార్ట్ అయితేనే ఉంటుంది మళ్ళీ. ఇంకా దాని చుట్టూ చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ పబ్లిసిటీకి ఏం చేద్దాము సభ్యులందరూ మరి వాళ్ళ సలహాల తర్వాత చెప్పొచ్చు. పబ్లిసిటీకి అయితే సపరేట్ ఫండ్ ఉండాలన్నది నా ఒపీనియన్. ఒక్కసారి మీరు ఆలోచన చేసి చెప్పండి ఏమేం పబ్లిసిటీ ఎట్లా చేస్తారన్నది కూడా. ఎందుకంటే 3 కోట్లు మనం యూటిలైజ్ చేయకుండా పంపేసినాం కదా, అది పబ్లిసిటీకి వాడుకున్నా అయిపోతుంది కదా. మన దగ్గర బీడీ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు కదా, జనరలీ దే ఆర్ ఆల్సో దే డూ ఆల్సో. సారి మీరు అదేమన్నా స్క్రీనింగ్ బీడీ వర్కర్స్కి ఏమైనా చేయగలుగుతామా? ఎస్ మేడం, మేము ఒక దాంట్లో 3 పెట్టాం మేడం. ఒకటి సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్. All 3 we have kept in one go.
cervical full ma'am, oral cavity for oral cancer and breast screening వాళ్ళకి for ఎక్కువ breast ఇది cancer. బికాస్ దే బ్రీత్ ప్రివాలెన్స్ కూడా ఈ 3 ఎక్కువ ఉన్నాయంట మేడం మన నిజామాబాద్ జిల్లాలో. జిల్లాలో ఎస్ సార్, టోటల్ పాపులేషన్ లో ఎస్ సార్. అంటే టోటల్ 30 to 60 years ఉమెన్ 3 లక్షలు. మండే ఫ్రైడే మేడం, మండే ఫ్రైడే జరుగుతుంది. మొత్తం క్యుములేటివ్ గా 45,000 మంది ఆడబిడ్డలే గర్భసంచి ఆపరేషన్ చేసుకున్నారనే దానిలో చూస్తుంటాం కదా. ప్రతి గ్రామంలో సార్ ఇక్కడ మాకు నిజామాబాద్ పోతున్నాం సార్, ఏం కావాలా కొన్ని పైసలు ఇప్పి సార్, ఎందుకంటే నా భార్య గర్భసంచి తీస్తారట. అది ఎందుకు తీస్తారో అర్థం కాదు. గర్భసంచి అంటే ఒక బిజినెస్ అయిపోయింది నిజామాబాద్ కానీ కొన్ని జిల్లాల్లో కైండ్ ఆఫ్ బిజినెస్ అయిపోయి అనవసరంగా ఆడపిల్లల జీవితాలు నాశనం పట్టిస్తున్నారు కొంతమంది ప్రైవేట్ డాక్టర్లు. అది దీని మీద మీరు టెస్ట్ పెట్టాలమ్మా. ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్కి వచ్చినటువంటి వాళ్ళు మన దగ్గర కంటే ప్రైవేట్ని ఎక్కువ అయిపోతున్నారు. మన దగ్గరకు వచ్చిన దాంట్లో గైనకాలజిస్ట్ ఉంటే గైనకాలజిస్ట్ చూస్తుంది, మందులు ఇస్తుంది, ఇనిషియల్ స్టేజ్లో ఉందని చెప్పి ఏదో మందులు తగ్గ చేస్తున్నారు. ప్రైవేట్కి పోతే అయిపోయి టెస్ట్ చేయడం, సంచి తీసేయడం, మినిమం 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. వీళ్ళు భయపడేది వచ్చేస్తున్నారు. సో దాన్ని ఎట్లా రెడ్యూస్ చేయాలనేది కూడా ఇది, ఎందుకంటే మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దగ్గర సందర్భంలో మా దృష్టి చాలా వస్తుంటాయి. సార్ గర్భసంచి తీసేసారు, గర్భసంచి అరే చిన్న చిన్న కార్ ఏం తెలియదా, ఏముంటది గురించి మరి మొన్ననే ఒక 108 అంబులెన్స్ వచ్చినా కానీ దానికి కూడా షెడ్ లేదు. అసలు ఫండ్స్ కూడా మాకంటే మండలాల్లో ఫండ్స్ లేవు కాబట్టి ఏది ఇచ్చినా మీరే ఇవ్వాలి. అవన్నీ స్నేక్స్ నైట్ లో అసలు ఎవరు ఉండరు అక్కడ. అంటే పాత బిల్డింగ్స్ అన్ని అట్లనే ఉన్నాయి. కొత్త బిల్డింగ్ కూడా దారుణంగా ఉంది. అది మనం రిప్రజెంట్ చేయడం జరిగింది మొత్తం సార్. తీసేయలేదు మనం. ప్లేస్ లో మాత్రం బిల్డింగ్స్ కావాలి సార్. అది ప్రపోజల్స్ పంపినా అంటున్నారు తాను. ఒకసారి అది చూడండి సార్. గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద 4 సార్లు రివ్యూ చేశారు సార్. హెల్త్ డిపార్ట్మెంట్తో, హెల్త్ మినిస్టర్ గారితో. వారు చాలా చక్కగా చెప్పింది ఏంటంటే కొత్త ఆసుపత్రులు మనం మంజూరు చేయకంటే ముందు ఉన్న ఆసుపత్రి యొక్క మౌలిక సదుపాయాలు ఏం తక్కువ ఉన్నాయి, అక్కడ బిల్డింగ్లు అవసరం ఉన్నాయా, ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందా, ముందు దాన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే కొత్త ఆసుపత్రికి వెళ్దాం. ఉన్న వాటి మాత్రం గట్టిగా చేద్దామనే ఉద్దేశంతో సీఎం గారు సంబంధిత మంత్రి గారికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మీరు చెప్పినట్టు ఇవన్నీ ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకోబడుతుంది. ప్లస్ ఇంకో వార్త ఏంటంటే ఇంతకుముందు ఒక బెడ్కు పర్ డే పర్ మంత్ ఇంత ఏం లేకుంటే ఖర్చు. ఇప్పుడు సర్వాధికారాలు ఇంతకుముందు ఒక చిన్న విషయం అనుమతి తీసుకోవాలనుకున్న ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు గవర్నమెంట్ కమిషనర్కి ఉత్తరం రాయాల్సి వచ్చేది. ఆ వచ్చేకల 6 మాసాలు అయ్యేది. ఇప్పుడు సంబంధిత హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్కి అధికారం ఇస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆయన తీసుకోవచ్చు. దాని మీద ఇవాళ రాష్ట్రంలో 17,675 బెడ్స్ ఉన్నాయి అన్ని ఆసుపత్రులు కలుపుకొని, గవర్నమెంట్ ఆసుపత్రులు. ఈ 17,675 బెడ్స్కి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారంటే పర్ బెడ్ పర్ మంత్ 6,000 రూపీస్ ఖర్చు. మెయింటెనెన్స్ ఆఫ్ ఆసుపత్రి, మెడిసిన్స్ అవన్నీ పర్ బెడ్ పర్ మంత్ 6,000 రూపీస్. ఇదివరకు ఎప్పుడు లేదన్నమాట అంత అమౌంట్. కాబట్టి 2-3 నెలలు మీరు మార్పు చూస్తారు. ఈ యాక్టివిటీస్ మారుతాయి, ట్రీట్మెంట్ మారుతుంది, ఈ పద్ధతి మారుతుంది. Giving good inputs under Vigilance and Monitoring Committee. So ఇప్పుడు మేము గౌరవ్ నెలు ఇండస్ట్రీస్ మినిస్టర్కి వెల్కమ్ చెప్తూ, so we will review the works under industries, and I also welcome Principal Secretary Arvind sir also. He also has come from Hyderabad with sir to participate in the review. So I request ఇప్పుడు all other departments can leave. ఈ అయిపోయిన తర్వాత మిషన్ భాగీరథ అండ్ మిషన్ కాకతీయ మేము రివ్యూ చేస్తాం. మీరు కాసేపు బయట ఉండి దెన్ యూ ప్లీజ్ రిక్వెస్ట్ యువర్ పార్టిసిపెంట్స్ టు కమ్. ఇది రెండవసారి జిల్లా కేంద్రానికి రావడం. గతంలో ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్ నుంచి దిగినాం. ఆ తర్వాత కొద్ది కాలానికే మేము ఇటు వారు అటు పోవడం జరిగింది. ఈరోజున తెలంగాణ రాష్ట్ర సాధనతో తెలంగాణ యువత, తెలంగాణ వ్యవసాయదారులు ఆశించినటువంటి సాధించుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ కావాలంటే అన్ని వర్గాల వాళ్ళు కూడా సుఖ సంతోషత ఉండాలి అంటే రాష్ట్రం పారిశ్రామికీకరణగా ఎదిగితేనే తప్ప అది సాధ్యం కాదు అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు అతిశయోక్తి కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని తీసుకోవడం జరిగింది.
అది టిఎస్ ఐపాస్. ఏ వ్యక్తి కానీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ వర్గం వాళ్ళైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఆఫీసుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నెట్లో కామన్ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేస్తే 15 రోజుల్లోనే పర్మిషన్ ఇచ్చేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇప్పటికే వందలాది పరిశ్రమలకు ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఎందుకు చెప్తానంటే నిజామాబాద్ జిల్లా కూడా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ముందు ఉండాలనే ఆలోచనతోటి జిల్లా యువతకు అట్లాగే పరిశ్రమలు పెట్టే వాళ్ళకందరికీ కూడా ఈ రూల్స్ కొత్త కొత్త చట్టాలు తీసుకోవడం జరిగిందో తెలియాల్సిన అవసరం చెప్పని మనవి చేస్తాను. ఇన్ కేస్ ఈవెన్ ఒకరోజు ఆలస్యం జరిగిన పర్మిషన్ రాకపోయినా ఇట్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్. ఇచ్చిన దాంతో సమానంగా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నది. దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, నిరుద్యోగ యువత, విజ్ఞానవంతులు వాళ్ళు కూడా ఈ సమాజంలో గౌరవంగా బతకాలి, వాళ్ళు కూడా పరిశ్రమలు ఎందుకు పెట్టొద్దని చెప్పిన ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టీఎస్ ఐపాస్లోని టీఎస్ ప్రైడ్ తీసుకొచ్చి ప్రభుత్వమే కొంత క్యాపిటల్ సీడ్ ఇచ్చే విధంగా, అవసరమైతే బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చే విధంగా, వివిధ రకాల సబ్సిడీలు, అట్లాగే ఇంట్రెస్ట్ రిబేట్లు కావచ్చు, ట్యాక్స్ రిబేట్లు, రకరకాల కొత్త స్కీమ్ తీసుకోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఈ వేదిక ద్వారా జిల్లా యువతకు కొత్తగా పరిశ్రమ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ద్వారా మీడియా ద్వారా వెళ్ళాలని చెప్పిన ఉద్దేశంతో తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలో గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ కవిత గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు చొరవతోటి మొట్టమొదటి పెద్ద ఫుడ్ పార్కు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది ఇక్కడ రావడానికి ఆలస్యం కావడం కారణం కూడా మా జీవన్ రెడ్డి 2-3 గంటల తిప్పడం జరిగింది ఆ యొక్క ఆర్మూరు నియోజకవర్గంలో. ఆ పనులు కూడా ప్రారంభం జరిగినాయి. వచ్చేటువంటి కొద్ది కాలంలోనే, కొద్ది నెలల్లోనే దానికి మనకు మొదటి యూనిట్స్ ప్రారంభం కాబోతూ ఉన్నాయి. దాని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అట్లాగే జిల్లాలో లిడ్ క్యాప్ ద్వారా కూడా దళితులకు వాళ్ళు కూడా ఈ యొక్క పరిశ్రమలో ఎదగాలని చెప్పని మొదటి సెంటర్ను కూడా ఈ జిల్లాలో ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి 10 కోట్ల రూపాయలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొంత రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చి అది కూడా త్వరలోనే మొదలుపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కొందరు ఉన్నారు, అది సిల్క్ కావచ్చు, కాటన్ కావచ్చు, వాళ్ళకు కూడా వాళ్ళ పరిస్థితి చాలా దీనావస్థ ఉంది, దుర్భరంగా ఉన్నది. వాళ్ళ ఆదాయం పెరగాలని ఆలోచనతోటి ప్రభుత్వం కూడా కొన్ని స్కీమ్ తీసుకోవడం జరిగింది. మార్కెటింగ్ను కూడా ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసి ప్రపంచ దిగ్గజాల లాంటి అమెజాన్ లాంటి సంస్థతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ను మార్కెటింగ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లాగే ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అట్లాగే దీంతో పాటుగా వ్యవసాయదారులు కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకడమే కాకుండా రైతాంగాన్ని కూడా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం లాభసాటిగా ఉండాలనే ఆలోచనతోటి రైతాంగం పండించినటువంటి ధాన్యాన్ని, ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి, వాల్యూ అడిషన్ ద్వారా రైతులకు కూడా ఆదాయం పెరగాలని ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క గొప్ప పథకాలను తీసుకురావడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు, రైతాంగం, యువత వీటిని ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ మా సెక్రటరీ గారు నుంచి వివిధ రకాల సబ్సిడీలు వాటికి సంబంధించి గతంలో నెలల తరబడి, సంవత్సరాల తరబడి పైరవీలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, రకరకాలు జరిగేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మా సెక్రటరీ గారు, అట్లాగే మా కమిషనర్ గారు, మాణికరాజు గారు ఆన్లైన్ ద్వారా ఎవరికి ఏ ఇన్సెంటివ్స్ కావాలన్నా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పైరవీ చేయాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేస్తే సీనాట్ ప్రకారం ఇమీడియట్గా రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పని ఆన్లైన్ ఉపయోగించుకొని దాని ద్వారా కూడా లబ్ధి పొందాలని చెప్పని మనవి చేసుకుంటూ ఇప్పుడు జిఎం గారు
జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఈఎం ఫస్ట్, ఈఎం 2 అట్లాగే ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి స్టేటస్ రిపోర్ట్ చెప్పండి. సెప్టెంబర్ వరకు 389 పార్ట్ 1 తీసుకున్నారు. వాటి ఇన్వెస్ట్మెంట్ 160 కోట్లు. తర్వాత ఈఎం పార్ట్ 2 196, అంటే ప్రొడక్షన్ పోయిన యూనిట్లు 196, వాటి ఇన్వెస్ట్మెంట్ 59 కోట్లు, ఎంప్లాయ్మెంట్ వచ్చి 1176. తర్వాత ఈ సెప్టెంబర్ తర్వాత పార్ట్ 1 ఇంతకుముందు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జీఎం దగ్గర కూర్చొని వెయిట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఉద్యోగాధార్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఎవరైనా ఉద్యోగాధార్ బయట తీసుకోవచ్చు. ఉద్యోగాధార్ వచ్చిన తర్వాత 864 ఉద్యోగాధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటి ఇన్వెస్ట్మెంట్ 252 కోట్లు, వాటి ఎంప్లాయ్మెంట్ 4252 మందికి ఉపాధి వస్తుంది. ఇది స్టేటస్ ఇండస్ట్రీస్ ప్రపోజ్ చేసినాయి. How many are working in that industry? These are all existing working industries, sir. How many people are working in that industry? మొత్తం 68 మంది యూనిట్స్ టీఎస్ఐ పాస్ ద్వారా అప్లై చేయడం జరిగింది మేడం. దాంట్లో 68 యూనిట్ల గాను 116 అప్రూవల్స్, అంటే ఈచ్ ఇండస్ట్రీకి మోర్ దాన్ 1 అప్రూవల్స్ కావాల్సి వస్తుంది. సో అలా 116 అప్రూవల్స్కి అప్లై చేస్తే 114 ఆల్రెడీ అప్రూవ్ అయినాయి మేడం. రిటర్న్ అంటే ఒక కేసు అది వాళ్ళు ఎలిజిబుల్ కాక ఈటీపీ కన్స్ట్రక్ట్ చేయకుండా ముందే అప్లికేషన్ చేసి రిటర్న్ చేయడం అనేది జరిగింది. ఇంకొకటి ఓటల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి అది రిజెక్ట్ చేయడం జరిగింది మేడం. అదేవిధంగా స్టేట్ లెవెల్లో లార్జ్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ 5 యూనిట్స్ గాను 8 అప్రూవల్స్కి అప్లై చేశారు మేడం. ఆ 8 కూడా అప్రూవల్ క్లియర్ అయిపోయినాయి. సో ఈ 68 + 5 యూనిట్స్ టోటల్ 73 యూనిట్స్లలో 41 యూనిట్స్ ఆల్రెడీ గాన్ ఇంటూ ప్రొడక్షన్ కమెన్స్ అయిపోయింది. ఇది స్టేటస్. వీటిలో ఇన్వెస్ట్మెంట్ టోటల్ ప్రపోజ్డ్ టీఎస్ఐ పాస్ యూనిట్స్ 268 crores, వాటిలలో ఎంప్లాయ్మెంట్ 6651 ఎంప్లాయ్మెంట్ మేడం. ఆల్రెడీ ప్రొడక్షన్ పోయిన వాటి మాత్రం 33 crores ఇన్వెస్ట్మెంట్, 414 మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ కన్వర్టెడ్ టు టీఎస్ఐ పాస్ కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, ఆ సమాచారం వాళ్ళకు ఉందా, చేసుకున్నారా, ఎంతమంది చేసుకున్నారు, ఎంతమంది చేసుకోలేదు? స్టిల్ వై షుడ్ వి కంటిన్యూ ఈఎం1? ఈఎం1 ఫర్దర్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ కమ్యూనికేట్ టు ఆల్ ది ఎగ్జిస్టింగ్ 318 ఈఎంఐ అప్లికెంట్స్కు కమ్యూనికేట్ చేసి సో లెట్ దెమ్ బి కన్వర్టెడ్ ఇంటూ టీఎస్ఐ పాస్ సో దట్ 1500 వచ్చేస్తాయి. వచ్చినాయి అన్నారు కదా కంపెనీస్కి టీఐ పాస్ ద్వారా. కంపెనీలు 68, ఒక్కొక్క దానికి మల్టిపుల్ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి 116 అందులో అప్రూవ్ అయిపోయినాయి. 114 అప్రూవ్ అయినాయి. 114 అప్రూవల్ అయిపోయినాయి కదా. అది ఆర్మూర్ నియోజకవర్గంలో ఉందా సార్? 68 పాలసీ ప్రకారం సబ్సిడీకి ఎలిజిబుల్ సార్. అలా సబ్సిడీకి ఫైల్ చేసిన కేసెస్లో ఇది మనం పెండింగ్ స్టేటస్ పెట్టినాం సార్ కింద టేబుల్లో. జనరల్ కేటగిరీ కింద టోటల్ 5 కేసెస్ పెండింగ్ ఉన్నాయి సార్. 5 కేసెస్లో పెండింగ్ ఓన్లీ 2 కేసెస్ ఉన్నాయి. ఈ 2 కేసెస్ కూడా ఏదైనా షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ లేదా మన ప్రాసెస్ డిలేతో 2 పెండింగ్ ఉన్నాయి మేడం. అవి నెక్స్ట్ మీటింగ్లో పెట్టేసి క్లియర్ చేస్తాం. అట్లాగే ఎస్సీ కేసెస్ 72 పెండింగ్ ఉన్నాయి. ఆ 85 కేసెస్ షార్ట్ ఫాల్ ఉన్నాయి మేడం. షార్ట్ ఫాల్ అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 72 కేసెస్ అంటే మనం ప్రీ స్క్రూటినీ 45% వచ్చి ఉమెన్ ఉంటుంది మేడం. జనరల్ వాళ్ళకు 15%, మ్యాక్సిమం 20 lakhs మేడం. జనరల్ వాళ్ళకు 10 lakhs 10% ఎక్స్ట్రా. ఆన్లైన్ ఉంటే దే విల్ నో ఇమీడియట్లీ విచ్ ఆర్ ద షార్ట్ ఫాల్ కేసెస్ అండ్ దే విల్ ఫిల్ ఇట్ అప్. సో మీరు ఎప్పటి వరకు ఇది ఆన్లైన్ చేస్తారు? ట్రైనింగ్ కూడా ఇచ్చారు సార్, ట్యాబ్ కూడా అందరికి ఇచ్చారు. ట్యాబ్ ఇచ్చాము. స్టేట్ లెవెల్ ఇంకా క్లియర్ పాస్వర్డ్. అంటే 13th రేపు స్టేట్ లెవెల్లో మీటింగ్ ఉంది. దాని తర్వాత మీరు పాస్వర్డ్స్ ఇవన్నీ ఏమున్నాయి యూ ట్రై నెక్స్ట్ 10 daysలో ఎన్ని కేసెస్ మీరు ఆన్లైన్ చేయాలి. ఓకే. స్పెషల్లీ ఈ పిఎంజీ చెప్తారా ఒకసారి? పిఎంజీపై నెక్స్ట్ కేసెస్ 0.95 crore, ట్రైబల్ సబ్ ప్లాన్ 49 కేసెస్ 1.64 crores, టోటల్ 142 కేసెస్కు 2.7. ఫస్ట్ పేజ్ పాయింట్ నెంబర్ 2 టీఎస్ఐ పాస్ కింద 68 కంపెనీలు అప్లై చేసుకున్నాయి. 6651 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు ఏ స్ట్రీమ్స్లలో వస్తాయో చెప్తే మా దగ్గర ఉన్న ఐఐటీస్ కానీ మేము ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఇప్పుడు మనం పెట్టబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కానీ ఈ జిల్లా పిల్లల్ని రెడీ చేయడానికి అవకాశం ఉంటుంది. బయట ఎక్కడో వాళ్ళని తీసుకునే కన్నా మనం ఇక్కడ వాళ్ళని తయారు చేసుకునే అవకాశం. వాళ్ళు ఫ్యాక్టరీ తయారు చేసే లోపల మేము మా పిల్లల్ని తయారు చేస్తాం. ఆ ఇండెంట్ మీరు మాకు ఇచ్చిండ్రంటే మేము ఆ పనిలో ఉంటాం. మీరు ఈ 6651లో స్కిల్డ్ ఎంతమంది, అన్స్కిల్డ్ ఎంతమంది కంపల్సరీ మా ప్రజాప్రతినిధులందరికీ ఇవ్వండి దయచేసి. ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎమ్మెల్సీస్, ఆల్ ఎంపీస్, జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చినట్టయితే మేము కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆ పిల్లల్ని రెడీ చేయడంలో. ఎస్సీ కేసెస్ క్లియర్ అయిపోతాయి. ట్రైబల్ కేసెస్ 5.91, ఇది ఒకటి ఆగస్టు 2013 వరకు శాంక్షన్ అయిన కేసెస్కే రిలీజ్ అయినాయి సార్ అండర్ ట్రైబల్ సబ్ ప్లాన్. అట్లా మనం అప్లికేషన్స్ 1:3 ప్రపోజల్ లాగా 111 అప్లికేషన్స్ పంపించినాము ఫర్ 68 lakh. 28 members పంపించినాం సార్. ఇంకా 6 members శాంక్షన్ అయినా కూడా వాళ్ళు రిపోర్ట్ చేయలేదు ఆర్సెటీలో ట్రైనింగ్. సో ఈ సంవత్సరం అందరికీ ఆర్సెటీలో ఒక 2 weeks అండి 10 working days 10 working days ట్రైనింగ్ ఆర్సెటీలో ఇవ్వడం జరిగింది.
అంటే there is a serious anomaly here. People who have been trained from DIC, 28 of them, none have been grounded, but KVIB, out of 28, 21 have been grounded. So I'm just trying to understand what streams are getting grounded easily. What is it we are doing? Because see, for 27 people we are spending 54 lakh rupee. 2 లక్షలు పెట్టి ఒక్కొక్క విద్యార్థిని ట్రైన్ చేస్తున్నాము. If central government is spending 2 lakhs on each person, what are these trainings about? In this, in fact, these are 15 lakh grounds also. Vermi compost, chinna, Okay. small scale industry. 25 lakhs max. 25 lakhs is the maximum. Okay. But the point you answer is that why grounding is so less. And Yeah. DIC cases lo zero undi, KVIC lo zero Sir, undi. actually, So we are having some problem with some bankers. We just had No. As far as this DIC, where is showing zero grounding, the reason is whatever the funds to be received from the government of India, they sent in the last month, March. Skills develop కాక ఏదో ఒకటి అది ఎస్సీ కార్పొరేషన్ అయినా బీసీ కార్పొరేషన్ అయినా ఎస్టీ కార్పొరేషన్ అయినా డిఐసి అయినా కేవీఐబీ అయినా కేవీఐసి అయినా రొటీన్గా ఏం చేస్తూ ఉన్నారంటే జనరల్గా మనం చూస్తూ ఉన్నాం గ్రామాల్లో. అంటే సర్వీస్ సెక్టార్లో బేసిక్గా అంటే ఒక ట్రాక్టర్ తీసుకోవడము, ఒక కిరాణా షాప్ పెట్టడము, ఓ సెంటర్గా నడుస్తూ ఉంది. కానీ రా మెటీరియల్ అంటే రైతులు పండించిన పంట ఉన్నది, టెక్స్టైల్ ఉన్నది, ఇండస్ట్రీస్ ఉన్నది, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్లో చూస్తే కూడా అంటే కుటీర పరిశ్రమలు ఇంట్లో కూర్చొని కూడా వసూలు చేసే అవకాశం ఉన్నాయి. సో ఇవన్నీ తెలియక ఇతర కారణాల వల్ల రొటీన్గా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సినందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఫోకస్ చేస్తూ ప్రతి జిల్లాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేసి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎందులో దేనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దేనికి డిమాండ్ ఉంది, దేనికి ఎంత ప్రాఫిట్స్ చెప్పనేది ఆ సమాచారం కూడా అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం నౌ లాస్ట్ ఫైనాన్షియల్ ఇస్ గాన్, దట్స్ ఓవర్. సో ఈ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అన్ని రకాల వాటిలో ప్రతి జిల్లాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టించే ఏర్పాటు చేసి ఆన్లైన్లోనే అన్ని డిపార్ట్మెంట్స్, అదే రూరల్ డెవలప్మెంట్ అయినా, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, టాస్క్ సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఈ అన్ని వెబ్సైట్స్లో కూడా ఏ రకాల అవకాశాలు ఉన్నాయి వాటి మొత్తం లిస్ట్ అవుట్ చేసి దానికి అయ్యే కాస్టింగ్ కూడా చేసి టోటల్గా ఆన్లైన్లో డిస్ప్లే చేసే కార్యక్రమం ఇస్తాం. వాటికి సంబంధించి కూడా లీఫ్లెట్స్ తయారు చేసి ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి ప్రతి ప్రజాప్రతినిధికి, ప్రతి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, మహిళా గ్రూప్స్ కావచ్చు, ఆర్ యూత్ గ్రూప్స్ కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆ సమాచారాన్ని అందించేటువంటి అవసరం ఉంది. సో దానికి ఇప్పుడు మేము ప్రారంభం చేయడం జరిగింది. ఆ లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా జిల్లా కూడా పంపించి ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కిందికి పంపిస్తే సో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం ఒకటి. థియరిటికలే కాకుండా ప్రాక్టికల్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఖాదీకి సంబంధించిన ఒక సెంటర్ ఉన్నది. అక్కడ ఇప్పుడు కూడా 50 మంది 70 మంది ట్రైనింగ్ తీసుకుంటారు, బట్ అది సరిపోవట్లేదు. సో దానికని గౌరవ ముఖ్యమంత్రి కూడా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కూడా పెంచాలా, అట్లే ఫార్మాకి సంబంధించిన స్కిల్స్ కావచ్చు, రకరకాల. సో ఇవన్నిటిని కూడా టేకప్ చేస్తారు, మీకు జిల్లా కూడా పంపించడం జరుగుతుంది. సో అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వచ్చేటువంటి భవిష్యత్తులో జిల్లా కూడా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గాన్ని 1,00,000 ఎకరాల సాగునీరు ఇచ్చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. సో వీటి మూలంగా చాలా అవకాశాలు వస్తాయి, వాటిని వినియోగించుకోవాలి. రొటీన్గా ఏదో గానుగా తిరిగినట్టుగా అదే పద్ధతి ఇప్పటిదాకా మూస పద్ధతి మనం పదే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి. ఈ విషయంలో కూడా అదే పద్ధతి జరుగుతూ ఉంది. అట్లా కాకుండా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా, విషయాలు తెలవాలా, వ్యవహారం తెలియాలా. సో ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సమాచారం కూడా ఆ ఆన్లైన్ అన్నీ కూడా ఇలా వెబ్సైట్లో కనపడతా ఉన్నాయి. సో ఆ వెబ్సైట్ అడ్రస్ కూడా మొత్తం లిస్ట్ అవుట్ చేసి సర్క్యులేట్ చేయగలిగితే సో కొంత వాళ్ళకు అవకాశాలు పెరుగుతాయి, వాళ్ళ సమాచారం దొరుకుతుంది. సో అది పెంచే కార్యక్రమం చేయాలి. అలైడ్ అయితే వ్యవసాయానికి సంబంధించినటువంటి అలైడ్ ప్రొడక్ట్స్లో మేజ్ ఇండస్ట్రీ ఉంది, తర్వాత సీడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఏదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటివే ఉన్నాయి. రైస్ మిల్స్ కానీ, లేకపోతే సీడ్ కానీ, లేకపోతే మేజ్ దాన్ని గ్లూకోజ్గా మార్పు చేసి సప్లై చేయడం కానీ ఉన్నాయి. ఇతర ఇండస్ట్రీస్లో లేదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు జిఎం గారు చెప్పినట్లు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ నుంచి జీరో ఉంది. అదేవిధంగా ఖాదీ గ్రామీణ ఉద్యోగ దాని నుంచి కూడా ఏమీ అసలు మా ప్రపోజల్స్ అన్నీ కూడా ఏమి కాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో మీరు ఐపాస్ ఏ విధంగా తీసుకొచ్చారో ఇండస్ట్రీస్లో ఈ సెలెక్షన్ ఆఫ్ ఏదైతే మోడ్ ఉందో ఈ కేవైసీ కానీ లేకపోతే డిఐసి నుంచి సెలెక్ట్ చేసేది కానీ ఇది కూడా ఆన్లైన్ చేస్తే కొంత దీంట్లో నిజాయితీగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చైర్మన్ దగ్గర వచ్చి అప్రూవల్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కింది స్థాయిలో. అందుకొరకే చాలామంది ఎవరైతే చిన్న చిన్న సర్వీస్ సెంటర్స్ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకోవాలంటే కూడా భయపడుతున్నారు.
సమాచారం అందించి స్కిల్స్ డెవలప్ చేసి వీటన్నిటి కూడా ఇంటిగ్రేట్ చేస్తే దెన్ మనకు పర్పస్ అవుతుంది. సో అందుకనే దానికి సిస్టమ్ ఇవాల్వ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ పర్సెంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా కంబైన్ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీ పెట్టేటువంటి వాళ్ళు ప్రభుత్వం ఇండస్ట్రీ పెట్టదు బేసిక్గా, కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. ఆ పెట్టుబడులను ఆకర్షించేటువంటి ఈరోజు వారం రోజులు 10 రోజులు అయిపోతా ఉంది. అదొకటి. పవర్ సప్లై ప్రాబ్లం లేకుండా పోయింది, పర్మిషన్స్ ఇస్తా ఉన్నాం. దాంతోపాటుగా నిజామాబాద్ జిల్లా తీసుకుంటే 5,636 ఎకరాలని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇండస్ట్రీ నుంచి. కేటగిరీ ఏబిసి అనే కింద డిఫరెంట్ కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్ ప్రపోర్షన్లో ల్యాండ్స్ అలాట్ చేస్తా ఉన్నాం. వీళ్ళకు ల్యాండ్స్ లీజ్ కూడా ఇస్తాము, స్పెషల్లీ డౌన్ ట్రాడెన్ వాళ్లకు. సో రకరకాల ఇన్సెంటివ్స్ ఇస్తాము. సో ఇది ఈస్ ద రైట్ టైం. దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోవడానికి, పైకి రావడానికి అడ్వాంటేజ్ ఉన్నాయి. సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయాలి. డెఫినెట్లీ రైట్ అట్మాస్ఫియర్ వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే పక్కకే నాందేడు అప్లై చేసుకోవడం 15 రోజులు లేకపోతే 1 మంత్ డ్యూరేషన్ అయితే పెట్టారు. చాలా మంచిది, మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. దానివల్ల కూడా మంచి స్పందన స్టేట్లో వచ్చింది. ఇన్సెంటివ్, ట్యాక్స్ రకరకాలు ఇస్తాం. సో దీన్ని మనం తెలియని వాళ్లకు తెలిసేటువంటి విధంగా మనం కోఆర్డినేట్ చేసుకోవడం, సమాచారం తీసుకుపోవడం, వాళ్ళని ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేసుకోవాలి. డెఫినెట్లీ రైట్ అట్మాస్ఫియర్ వచ్చింది. మినిస్టర్ గారు, ముందుగా లక్కంపల్లి సెజు మొదటి మెగా ఫుడ్ పార్క్ మంజూరు చేయించినందుకు మీకు మరియు మా ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆర్మూర్ ప్రజల తరఫున. మరి 7-8 సంవత్సరాల కిందనే భూములు కోల్పోయి ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయ్యే మీరు చర్యలు తీసుకొని దాంట్లో హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి ఏమైనా ఫుడ్ పార్క్ సంబంధించిన కంపెనీలు అక్కడ వస్తే దాన్ని ఇక్కడ డైవర్ట్ చేస్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి డైవర్ట్ చేస్తే తొందరగా కంపెనీలు ప్రారంభమై మా ప్రాంతంలో భూములు కోల్పోయిన పిల్లలకు కానీ మా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు, ఆ రోజు కేంద్ర మంత్రి గారు వచ్చినప్పుడు ఎంపీఆర్ ఆన్ రికార్డు స్టేజ్ మీద ఉన్నప్పుడు వారు చెప్పినారు మొదట ప్రియారిటీ మీ నియోజకవర్గానికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పారు. కాబట్టి కొద్దిగా మా కంపెనీలను ఫుడ్కి సంబంధించిన కంపెనీకి డైవర్ట్ చేస్తే మాకు నిరుద్యోగ సమస్య తీరుతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అట్లనే అది ఏదో పెనాల్టీ క్లాజ్ కింద 23 నెలల్లో కంప్లీట్ చేయాలని ఉందని తెలుసు మాకు. తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా తొందరగా కంప్లీట్ చేసి 1-2 పరిశ్రమలు మనం ప్రారంభం చేసుకుంటే కూడా కొంత బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. మరి అంత పెద్ద పార్క్ మాకు ఇచ్చినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఆర్మూర్లో లెదర్ పార్కు తమరు ఇప్పుడే పోయేసి వచ్చినాం. గతంలో కలెక్టర్ గారు కూడా వచ్చారు, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినా. మరి దళితులకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చినాం. బెంగళూరు పోయి 300 మంది యువకులు ట్రైన్డ్ అయ్యే కూడా వచ్చినారు. ఆ లెదర్కి సంబంధించిన లీడ్ క్యాప్ సంబంధించిన పరిశ్రమలు పెట్టుకోవడం చిన్నవి స్మాల్ స్కేల్. అయితే 28 ఎకరాల భూమి కూడా ఉంది. మీరు మొన్ననే ఎంపీ గారు కలిసి 7.5 కోట్లు కేంద్రం నుంచి శాంక్షన్ తీసుకొచ్చి కూడా ఉన్నారు. 2.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సింది మీ దృష్టికి కూడా వచ్చింది. అది కూడా మరి ఒకసారి మాకు శాంక్షన్ ఇచ్చేస్తే ఆ 10 కోట్ల రూపాయలతో తమరితోనే పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ పెట్టుకుంటామని చెప్పి కూడా దానికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 కోట్లు ఇస్తే ఇనాగ్రేషన్ పెడతారా మంత్రి గారితో? అంతే కదా సార్, అంతే అక్క. అదేవిధంగా ఇంకోటి చేనేత సిల్క్ పరిశ్రమలు 2 ఉన్నాయి మంచి ఆఫర్ మంత్రి గారు. ఇందాక మిమ్మల్ని తీసుకెళ్ళాను. దాదాపుగా 50 ఏళ్ళ చరిత్ర ఉంది వీటికి. గతంలో ఒక బిల్డింగ్ గురించి చేనేత బిల్డింగ్కు 30 లక్షలు, సిల్క్ పరిశ్రమకు ఒక 30 లక్షలు మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఒక 30 లక్షల రూపాయలు దానికి వచ్చినాయి. ఇంకొక 30 లక్షలు సిల్క్ రావాల్సింది మీ దృష్టికి తీసుకొచ్చిన. దానికి కూడా ఆ బిల్డింగ్కు డబ్బులు ఇస్తే అక్కడ ఇప్పుడు మగ్గాలు నేర్చుకుంటూ ఉన్నారు. డైలీ వారి 300-400 కోసం పనిచేస్తూ ఉన్నారు. కొద్దిగా రా మెటీరియల్కు బాగా ఇబ్బంది ఉన్నది. ఆ రా మెటీరియల్ ప్రభుత్వం తరఫునే కొనుగోలు, అంటే ప్రాఫిట్ కింద కాకుండా లాస్ ప్రాఫిట్ బేస్ కింద కాకుండా ప్రభుత్వం కొంత సప్లై ఇస్తే బాగుంటుందని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన. మళ్ళీ ఒకసారి కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చి వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఇక సీడ్ క్లస్టర్ మా కలెక్టర్ గారికి బాగా తెలుసు. ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపుగా సీడ్ అంటే ఈ దేశంలోనే దాదాపుగా 100-150 కంపెనీలు ఉన్నాయి, 100కు పైచిలు కంపెనీలు ఉన్నాయి. కాబట్టి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారబోతాయని గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆర్మూర్ మీటింగ్లో వచ్చినప్పుడు తెలియజేయడం జరిగింది. మరి అంకాపూర్ గ్రామంలోనే దాదాపుగా 100కు పైన సీడ్ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి ఆ సీడ్ క్లస్టర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా, అంటే అక్కడే సీడ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆ క్లస్టర్ అక్కడే వస్తే అక్కడ వారికి బెనిఫిట్స్ ఇస్తే, ఇప్పుడు ఏదైతే టీఐపాస్ కింద అనేక బెనిఫిట్స్ ఇతర పరిశ్రమలకు ఏ విధంగా ఇస్తూ ఉన్నారో ఇది వ్యవసాయ ఆధారితం. ఈ ప్రాంతం మొత్తం 80% వ్యవసాయ ఆధారితంపై ఉన్నది. కాబట్టి
మరి రైతులు ఉన్నారు కాబట్టి దయచేసి ఆ బెనిఫిట్స్ అన్ని ఇచ్చి ఆ క్లస్టర్ ఆర్మూర్లో ఏర్పాటు చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. దాని గురించి మా కలెక్టర్ గారికి బాగానే. రెండవది ఈ ఫుడ్ పార్క్ కూడా యాక్టివిటీ నడుస్తూ ఉంది. స్టిపులేటెడ్ టైం లోపల కంప్లీట్ అయితే డెఫినెట్గా ఇండస్ట్రీస్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. టెక్స్టైల్ సంబంధించి మనం అందరం గమనించాల్సి అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు గవర్నమెంట్ సపోర్టు ఎంత చేయాలో చేసే కార్యక్రమం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి కూడా సింపతీస్ ఉన్నాయి, చేస్తారు. బట్ అదొక్కటే కాకుండా డిమాండ్ అంటే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా స్కిల్స్ ఇంప్రూవ్ చేయడము, డిజైన్స్ ఇంప్రూవ్ చేయడము చేసే కార్యక్రమం జరగాలి. రెండవది మార్కెటింగ్ సంబంధించి గ్లోబల్ డిమాండ్కి అనుగుణంగా అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే ఆన్లైన్ మార్కెటింగ్ అగ్రిమెంట్ చేసుకొని ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అంటే మార్కెటింగ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. త్రూఅవుట్ ది కంట్రీ కూడా ఎక్స్ట్రా సెంటర్స్ కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో వీఆర్ సపోర్టింగ్ అవర్ బెస్ట్. 50% ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే దిశగా మీరు చేస్తే నెక్స్ట్ యూ కెన్ ఎన్హాన్స్. ఉన్న వాటిని మనం పడినా కూడా ఓన్లీ సర్వీస్ సెంటర్ ఏదో రకరకాల కిరాణా కొట్టడం కూడా బెటర్. అది కాదు, మనం అట్లీస్ట్ 50% మీరు కన్వర్ట్ చేయగలితే దట్ ఈస్ ద మీనింగ్ ఇన్ ఎన్హాన్స్. 50% ఇండస్ట్రీ పెట్టండి. మాకు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏ జిల్లాలో ఏ విధంగా ఏమేమి రాగలుగుతాయో ప్రాబబ్లీ అదొకసారి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపున ప్రాసెస్ యూనిట్స్ వేయాలని ఒక లక్ష్యం అయితే, ఇప్పుడు మన వివిధ రకాల ఉత్పత్తులు ఉన్నాయి. మొదటి టర్మరిక్ ఉంది. టర్మరిక్ ద్వారా ఏమేమి బై ప్రొడక్ట్ చేయగలుగుతాం? ఎల్లిగడ్డ ఉంది, ఉల్లిగడ్డ ఉంది, సోయాబీన్ ఉంది. ఇప్పుడు ఏ జిల్లాలో ఏ క్రాప్స్ ఎక్కువ ఉన్నాయో, ఇప్పుడు సోయాబీన్ క్రాప్ మా జిల్లాలో బాగుంది, ఆదిలాబాద్, నిజామాబాద్లో. ఈ సోయాబీన్ ప్రోడక్ట్తో ఏమేమి చేయగలుగుతాం? ఆయిల్స్ కానీ, కేక్స్ కానీ, ఏమేమో పూర్తి ఐడియా లేదు. అట్లా ప్రతి జిల్లాలో మీరు ప్రతి ప్రోడక్ట్కి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఇండస్ట్రీని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు చేసినట్టయితే, ఇంతమంది గౌరవ మంత్రి గారు అన్నట్టుగా అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రైతులకు మోడరేట్ ధర దొరుకుతుంది. అదొకసారి మీరు దీని ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి జిల్లాలకి మీ డిఎంలు కొద్దిగా మీరు యాక్టివ్ కావాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో ఈ టీఎస్ ఐపాస్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ఉపాధి కలిగించే రంగాలు రెండు: వ్యవసాయ రంగం, పరిశ్రమ రంగం. ఈ రెండు రంగాల యొక్క ప్రాధాన్యతను గ్రహించి రెండు రంగాలను మనం బలోపేతం చేసుకుంటే మ్యాక్సిమం ఉపాధి కలిగించగలుగుతాం. ప్రభుత్వ ఉద్యోగులు ఒక లిమిట్ ప్రకారం పెట్టుకుంటాం తప్పితే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు కదా. మిగతా ఉద్యోగాలు రావాలి. ప్రైవేట్లో కూడా చదువుకున్న విద్యావంతులకు, టెక్నీషియన్స్కి ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇలాంటి ఇండస్ట్రీస్ డెవలప్ అయితే చాలా నిరుద్యోగ సమస్య తీరుతుంది. దానికి ఆ విధంగా ఆ కాన్సెప్ట్తో ఇదివరకు మినిస్టర్ గారు చెప్పినట్టుగా కొద్ది మాకు ఆ లిస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ప్రాసెస్ యూనిట్స్ ఒకసారి మాకు ఇస్తే మీ దగ్గరికి వచ్చిన వారికి మీరు ఎంకరేజ్ చేయండి, మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. సెక్రటరీ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు రొనాల్డ్ రోస్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది, మీ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి యారిడ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో విచ్ కెన్ బి యూస్డ్ ఫర్ గివెన్ అవే ఫర్ ఇండస్ట్రియల్ పర్పసెస్ అని వారు చెప్పినప్పుడు వారు ఒక ఇన్వెంటరీ మెయింటైన్ చేసిండ్రు. అది 5,000 కన్నా చాలా ఎక్కువ ఉన్నట్టుగా నాకు గుర్తున్నది. మా జిల్లా దాని ప్రకారం ఎంత అన్నది కరెక్ట్గా మేబీ కలెక్టర్ గారు చెప్పగలుగుతారేమో. అయితే 21,005. ఎస్, ఓకే. ఓన్లీ నిజామాబాద్ టౌన్ డివిజన్ మొత్తం జిల్లాలో 21,000 అది ఉన్నది కదా. అయితే ఇప్పుడు అందులో మా రిక్వెస్ట్ ఏంటంటే అండి, మేము ఫస్ట్ నుంచి నేను ఐఎమ్ ఎ వెరీ సీరియస్ ప్రాపగేటర్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ యూనిట్స్ ఏమన్నా మా జిల్లాకు తీసుకురావాలన్నది మా ఆలోచన. అట్లీస్ట్ ఒక 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేది ఒకటే కంపెనీతో. అందులో భాగంగానే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మీ అందరి కోఆపరేషన్తో ఫాస్ట్గా వచ్చింది. దాంట్లో మంచి జాబ్స్ వస్తాయి. డిఫెన్స్కి సంబంధించింది ఏదైనా తెచ్చుకోవాలని నేను సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సీరియస్గా లాబీ చేస్తున్నాను. డిఫెన్స్ ఇది మెయిన్గా మాకు హైవే ఉంది, బాంబే కనెక్టివిటీ ఇదంతా ఈజీ అవుతుంది మహారాష్ట్రతో. కాబట్టి డిఫెన్స్కి సంబంధించి అదేవిధంగా ఐఓసి బాట్లింగ్ ప్లాంట్ కూడా ఒకటి నేను అడుగుతా ఉన్నాను. అట్లా కొన్ని ఉన్నాయి. మీరు అవన్నీ కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే మా జిల్లాకు సంబంధించి ఎప్పుడన్నా మిమ్మల్ని ఇన్వెస్టర్స్ అప్రోచ్ అయినప్పుడు ఇంత ల్యాండ్ ఉంది కాబట్టి మా డిస్ట్రిక్ట్లో ఎక్కడొచ్చినా పర్వాలేదు, వస్తే చాలా యూజ్ అవుతుంది. ఎనీథింగ్ ఎండ్ టు ఎండ్ కోఆర్డినేషన్ ఉంటే మేము చేసుకుంటాం ఒకటి. రెండవది, ముఖ్యంగా మా జిల్లా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా కాబట్టి పసుపుకు కూడా కేసీఆర్ గారు మొన్న 30 crores ఇచ్చారు టు డెవలప్ ఎ స్పైస్ పార్క్.
So government has already invested money, and the district governance had given 42 acres of land. So there is a ready piece of land and a developed utility. Immediate ga manamu industrialist ni invite chesukochu. So can I request you to hold some investor summit somewhere to invite them, because 42 acres of land, 30 crores is already invested by state government. అక్కడ ఇండస్ట్రియలిస్టులు రాకపోతే అది వేస్ట్ అయిపోతుంది ఆ పార్క్, స్పైస్ పార్క్. మనం ఏదన్నా సమ్మిట్ సపరేట్గా పెట్టినట్టయితే ఇన్వైట్ చేయడానికి పక్కనే పసుపు అంతా పండుతుంది. సో వ్యవసాయ ఆధారితంగా అది ఇమీడియట్ టు టేకప్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇక మూడవది, యాజ్ ఐ హెవ్ సెడ్, వీ నీడ్ టు ఇవాల్వ్ ఇండస్ట్రీ ప్లాన్ ఫర్ ద డిస్ట్రిక్ట్. ఫ్యూచర్లో అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 3 years, 5 years, 10 years ఏ రంగాలలో మా డిస్ట్రిక్ట్ని ఇంప్రూవ్ చేయాలని చెప్తే, ఎందుకంటే స్టార్టింగ్లో నేను చాలా కష్టపడి ఒక టెక్స్టైల్ కంపెనీని తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు లేదు టెక్స్టైల్ ఇక్కడ కాదు వరంగల్ పంపాలని చెప్పేసి ప్యాంట్లూన్స్ వాజ్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ కాటన్ టు క్లాత్ అని. హీ సెండ్ ఇట్ అవే టు వరంగల్. సో ఐ వాజ్ రియలీ బ్యాంకింగ్ ఆన్ దాట్. బట్ అట్లా మా ఏరియా, మా ఇండస్ట్రీకి, మా జిల్లాకు ఏది చేద్దాము, ఒక నిష్ ఏరియా ఏంటి, ఇఫ్ వీ కెన్ డెవలప్, యాజ్ మా ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు, సీడ్ బౌల్ అయినా పర్వాలేదు, డిఫెన్స్ అయినా పర్వాలేదు, సంథింగ్ బట్ మాస్ ప్రొడక్షన్ అన్నది మా ఇంట్రెస్ట్ ఉంది. సో దానికి తగ్గట్టుగా మీరు చెప్తే స్కిల్ డెవలప్మెంట్ కానీ మిగతా విషయాలన్నీ కానీ మా ప్రజాప్రతినిధులందరం చూసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం మీకు కొంచెము ఈ 2 షుగర్ ఫ్యాక్టరీలు చాలా పెద్ద ఎత్తున మాకు ప్రొడక్షన్లో ఉండినాయి. కోఆపరేటివ్ పద్ధతిలో రన్ అయింది. ఒకటేమో ఇక్కడ మన సారంగపూర్ మండలంలో మా బాజిరెడ్డి గోవర్ధన్ గారి దగ్గర ఎన్ఎస్ఎఫ్ అని షుగర్ ఫ్యాక్టరీ ఉండే ఇది వరకు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చాలా కుట్రపూరితంగా ఇక్కడికి రావాల్సిన డబ్బుల్ని కూడా కడపకు డైవర్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చంపేసిండ్రు ఆ ఇండస్ట్రీని. ఇంకొకటేమో ఎన్డిఎస్ఎల్, డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ. అది మీకు సమస్య తెలిసిందే. సో దాన్ని మనం వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రెండింటి మీద కూడా మీరు కొద్దిగా ఫోకస్, లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ మేము కూడా పెడుతున్నాము, మీరు కూడా దయచేసి పెట్టండి. ఆ ఎన్ఎస్ఎఫ్ అని క్లోజ్ అయిన ఫ్యాక్టరీ మాత్రం అదొక్కసారి మీరు ఇఫ్ యూ కెన్ రివైవ్ నియర్ సారంగపూర్, అది కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. Industries along with SMEs, so it can be a very good center actually. మేము మా తరఫు నుంచి ఎవరైనా ఎటువంటి సీరియస్ క్వారీస్ వస్తే డెఫినెట్గా నిజామాబాద్కి మేము దుబాయ్లో చాలా మంది ఇన్వెస్టర్స్ రిక్వెస్ట్ చేశారండి. దుబాయ్కి వెళ్ళినప్పుడు అంబాసిడర్ సంథింగ్ రిలేటెడ్ టు టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని, బట్ ద రిక్వెస్టెడ్ ఒకసారి మీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక షో చేయాలని అడిగారు. మ్యామ్ చైర్మన్ స్పైస్, దెన్ ఈ దుబాయ్ తరఫు నుంచి ఇంకా ఇతర ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే విల్ ఎంగేజ్ ఆల్ ఆఫ్ దెమ్, విల్ కన్సంట్రేట్ ఆన్ ఇట్ ఇమీడియట్లీ. అనదర్ వి రిక్వెస్టెడ్ మీరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఒక ఉమెన్ కోసమే ఒక మంచి పెద్ద పార్క్ మేము డెవలప్ చేసి ఇస్తాం, ఇండస్ట్రియల్ పార్క్, మీరు ఇన్వెస్ట్ చేయండి అని అడగడం జరిగింది. ఆ ఫికీ లేడీస్ ఆర్గనైజేషన్లో ఉండేదందరూ కూడా చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉంటారు. సో చిన్న మొత్తంగా కాకుండా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయండి నిజామాబాద్లో నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇఫ్ కలెక్టర్ గారు అండ్ యూ కెన్ ప్లాన్ కైండ్లీ, ఎక్కడైనా సరే మనం ఒక 300 to 400 acres తీసి మంచి డెవలప్ చేసి ఇస్తే దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ నిజామాబాద్. సో బేసిక్ స్ట్రక్చర్ ఇఫ్ వీ కెన్ ఇవాల్వ్, రెస్ట్ ఆఫ్ ఇట్ కెన్ ఫాల్ ఇన్ ప్లేస్. జీవన్ రెడ్డి గారు మాట్లాడతారా? రోడ్ ఫెసిలిటీ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి, రైల్వే ఫెసిలిటీ కానీ రోడ్ ఫెసిలిటీ కానీ ఫ్యూచర్లో విమానాశ్రయం కూడా రాబోతుంది కాబట్టి ఆర్మూరు ఆడదాకా రానికి జిల్లాకే చెప్తున్నా. కాబట్టి అక్కడ ఏమైనా పరిశ్రమలు, అక్కడ నుంచి మీ మహబూబ్నగర్ దిక్కు రావాలంటే ఇక్కడ 2.5-3 గంటలు అవుతుంది సార్. మాకు 1.5 hours ఇక్కడ వస్తాం. అవుటర్ రింగ్ రోడ్ నుంచి మేడ్చల్ వచ్చి, మేడ్చల్ నుంచి కామారెడ్డిలోకి ఎంట్రీ కావాలంటే గంట సేపట్లో ఎంటర్ అవుతాం. కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ని ఇటు వైపు వేస్తే హెవీ ఎలక్ట్రికల్స్ కానీ ఏమైనా కానీ చాలా కంపెనీస్ వస్తాయి సార్. ఒక 5-10 ఇండస్ట్రీలు మా నిజామాబాద్కి ఇస్తే మీకు ధన్యవాదాలు. ఇది ఏదో కలెక్టర్ గారు ల్యాండ్ ఇవ్వడానికి అందరూ రెడీ ఉన్నారు, కానీ క్వశ్చన్ అనేది రోడ్ కూడా ఫెసిలిటీ లేదు. అట్లా కాదు, ప్రభుత్వము ఒక ఇండస్ట్రీని ఒక జిల్లాకు అలాట్మెంట్ చేయడం ఉండదు. సిస్టంలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ థింగ్ పవర్ అయిపోయింది, ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉన్నాం, బెస్ట్ ఇండస్ట్రీ పాలసీ తీసుకోవడం జరిగింది, నంబర్ ఆఫ్ లైక్ టీ ఐడియా, టీ ప్రైడ్ ఇన్సెంటివ్ తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక కండ్యూజువల్ అట్మాస్ఫియర్ అనేది వాతావరణం అనేది పెట్టుబడులకు అనుకూలమైన, పెట్టుబడులకు ఎట్లయితే సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటూ ఉన్నామో అప్పుడు అట్లాగే పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామం అనేటువంటి వాతావరణాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేసింది. ఆ మెసేజ్ ఇప్పటికే నేషనల్ కాదు గ్లోబల్ లెవెల్లో స్ప్రెడ్ అవుతూ ఉంది. సో దాని ఇంపాక్ట్ ఇప్పటికి మనం టీఎస్ఐపీ ద్వారా కొన్ని పరిశ్రమలు ఇప్పటికే మోర్ దాన్ 100 సెక్రటరీ సీఎం గారి చేతులు ఇవ్వడం జరిగింది, రాష్ట్రంలో కొన్ని 100 ఇవ్వడం జరిగింది. సో వాతావరణం వచ్చి డెఫినెట్గా ట్రైంగ్ టు ఇంక్రీజ్ ది
అట్మాస్ఫియర్ పెట్టుబడులకు వాతావరణంగా పెంచే ప్రయత్నం చేస్తా ఉంది. సో డెఫినెట్గా హార్మోన్ అది ఇప్పటికే బాగానే వచ్చిన హార్మోన్కు ఇంకా అవకాశం ఉంటే ఇస్తాను గారికి, ఎంపీలకు, కలెక్టర్ గారికి, ఇతర అధికారులకు మరొకసారి మీరందరూ కూడా సావధానంగా విని ఈ నిజామాబాద్ జిల్లాను పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకువెళ్ళడానికి, అట్లాగే దళిత నిమ్న వర్గాలకు కూడా ఈ యొక్క పాలసీలని, విధానాలని, అవకాశాలని కూడా వాళ్ళకు చేరేటువంటి విధంగా ఈ ప్రభుత్వం మొత్తం జిల్లా ఇండస్ట్రీ అంటే పారిశ్రామికంగా ఎదిగేటువంటి విధంగా ఇప్పటికే గౌరవ ఎంపీ గారు, కవిత గారు కావచ్చు, ఇతర పార్టీ గారు కావచ్చు, వారి వంతు ప్రయత్నం రాష్ట్రంలో, దేశంలో ఇతరులకు ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ముందుంది. ఒకటి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ జిల్లా రైతాంగానికి, ఈ జిల్లా నిరుద్యోగ యువతకు తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తూ ఉంది. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ముందుంది కాబట్టి రైతు సోదరులైనా, నిరుద్యోగ యువత అయినా కూడా ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు. మంచి భవిష్యత్తు ముందుందని చెప్పని మరొకసారి ఈ వేదిక ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అవకాశం ఇచ్చినందుకు, సావధానంగా వినందుకు మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందుకని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రేషన్ కార్డు దీనికి కొంత ఆదుకోవాలని రేషన్ కార్డు సప్లై ఆ సమస్యలు అధిగమించారు. చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, అట్లాగే ఇండస్ట్రీ సెక్రటరీ గారితో కమిటీ పెట్టింది. వెయిటింగ్ ఫర్ ది కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ప్రజల పక్షం ఉంటుంది, ఉద్యోగుల పక్షం ఉంటుంది తప్ప ఇంకోటి పక్షం ఉండదు కదా. అదే